శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 12వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలు పెడదాం. మన్మథుణ్ణి దహించేసిన తర్వాత శివుడు అక్కడి నుంచి మాయమైపోయారు. పార్వతీదేవికి ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. తను భయపడిపోయింది. అది గమనించిన హిమవంతుడు వెంటనే అక్కడి నుంచి ఆమెను తీసుకువెళ్లారు. పార్వతీదేవికి ధైర్యం చెప్పారు. పార్వతీదేవి నేను వివాహమంటూ చేసుకుంటే పరమేశ్వరుణ్ణే చేసుకోవాలని దృఢమైన సంకల్పం నిర్ణయించుకుంది. దాంతో తను వెంటనే గంగానదికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంది. తల్లి తండ్రి ఎంతగా వద్దని చెప్పినా సరే వినకుండా గంగానదికెళ్ళి పరమేశ్వరుడి కోసం నిశ్చల మనస్సుతో ఆహారం అనేదే తీసుకోకుండా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. శివుడు పార్వతీదేవిని పరీక్షించాలనుకుని ఒక బ్రహ్మచారి రూపాన్ని ధరించి ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె శివుణ్ణి భర్తగా పొందటానికే ఈ తపస్సును చేస్తోందని తెలుసుకున్నారు. శివుడి గురించి ఎన్నో రకమైన నిందలు మాట్లాడాడు. అతడు నీకు తగడు అని చెప్పాడు. ఎన్నో రకంగా అపహాస్యం చేసినట్టు మాట్లాడాడు. కానీ పార్వతీదేవి ఇవేం పట్టించుకోకుండా పరమేశ్వరుడికై ఘోర తపస్సు చేస్తోంది. ఇది గమనించిన శివుడు ఎంతగానో ఆనందించి తన కోరిన వరాన్ని తనకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శివుడు వెంటనే సప్తఋషుల్ని తలుచుకున్నాడు. శివుడు తలుచుకున్న వెంటనే వారందరూ ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యి ఆయనకి నమస్కరించారు. అప్పుడు శివుడు వారితో ఇలా అంటున్నారు. మీరందరూ నా కోసం హిమవంతుని దగ్గరకు వెళ్ళి పార్వతీదేవిని నాకు ఇచ్చి వివాహం చేయమని నా తరపున అడగాలి అని సప్తఋషులకి ఆయన చెప్పారు. వారందరూ శివుడి ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఆకాశ మార్గంలో పయనమై హిమవంతుని ఇంటికి చేరుకున్నారు. హిమవంతునికి వారందరినీ చూసి వాళ్ళందరికీ ఎదురు వచ్చి నమస్కరించి ఇంటిలోనికి ఆహ్వానించారు. వాళ్ళందరూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వాళ్ళందరికీ మంచి ఆసనాలు వేసి ఎంతో మంచి రకాలుగా మాట్లాడారు. వాళ్ళందరినీ పూజించారు. మీరు మా ఇంటికి రావటం ఎంతో ఆనందప్రదం. నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి వారు ఎవరి ఇంటికి రారు. నా ఇంటికి వచ్చారు. చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో? నిస్సందేహంగా మీరు ఎందుకు వచ్చినా నేను దాన్ని చేయగలిగితే తప్పకుండా చేస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ ఋషులందరూ కూడా ఇలా అంటున్నారు. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో తన శరీరాన్ని త్యాగం చేసింది. ఆ తర్వాత నీ కుమార్తె పార్వతీదేవిగా పుట్టింది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప మరెవ్వరూ కాదు. ఈ ముల్లోకాలలో కూడా ఇంకెవ్వరూ లేరు. నీవు పార్వతీదేవి ఆనందాన్ని కోరుకున్నవాడివైతే పరమశివుడికిచ్చి వివాహం చేయి. ఎన్నో వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప నీకింత అదృష్టం కలగదు అని చెప్పారు. హిమవంతుడు వారి మాటలన్నీ విని ఎంతగానో ఆనందించారు. నా కుమార్తె శివుణ్ణే భర్తగా పొందాలని ఎంతో కఠినంగా తపస్సు చేసింది. మాకు కూడా అది ఎంతో ఇష్టమైన విషయమే. నేను తప్పకుండా నా కుమార్తెను ఆ త్రినేత్రుడికిచ్చి వివాహం చేస్తాను. మీరే దగ్గరుండి ఈ పెళ్లికి పెద్దగా ఉండాలి. ఈ పెళ్లిని మీరే జరిపించాలని హిమవంతుడు సప్తఋషుల్ని వేడుకున్నారు. సప్తఋషులు దానికి అంగీకరించి వెంటనే అక్కడి నుంచి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెప్పారు. మహాలక్ష్మీదేవి, నారాయణుడు, సకల పరివారం అంతా, కృత్తికలు, ఇలా దేవతలందరూ కూడా శివపార్వతుల కళ్యాణం చూడటానికి వచ్చారు. శివుడు వృషభ వాహనుడై వేదాలతో భేరీ మృదంగ వాద్యాలతో తన పరివారాన్నంతా వెంటబెట్టుకొని హిమవంతుడు పట్టణానికి చేరుకున్నారు. హిమవంతుడు ఒక శుభలగ్నమున పార్వతీదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహం చేశారు. వారి వివాహాన్ని ముల్లోకాలందరూ కూడా ఎంతో మహోత్సవంగా చూసుకున్నారు. వివాహమైన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఎంతో ఆనందంగా ఉన్నారు. పగటిపూట హిమవంతుని దగ్గర, రాత్రిపూట వనాలలో విహరిస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. పార్వతీదేవి పరమేశ్వరుడు ఏకాంతం వలన పార్వతీదేవి గర్భాన్ని ధరించింది. వారిద్దరి మళ్లీ ఏకాంతం వలన ఆ గర్భం నిలిచేది కాదు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. దీనంతటితో దేవతలందరూ చాలా నిరాశపడ్డారు. వారందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. పార్వతీదేవికి గర్భం నిలవకపోతే తారకాసురుడి వధ ఎలా జరుగుతుంది? శివుడికి పుట్టే పుత్రుడి వల్లే కదా ఈ వధ జరగాలి అని వారు ఆలోచించుకున్నారు. వెంటనే అగ్నిదేవుణ్ణి తలుచుకున్నారు. అగ్నిదేవుడు అక్కడికి ప్రత్యక్షమయ్యారు. నీవు దేవతలందరికీ కూడా మొహంతో సమానమైన వాడివి. దేవతలందరికీ కూడా బంధువువి. నీవిప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు ఉన్న చోటకి వెళ్ళు. శివపార్వతుల ఏకాంత సమయం తర్వాత నీవు పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి వేదముల గురించి విషయాలు, ధర్మ సూక్ష్మాలు, పురాణాల గురించి సందేహాలు అడుగు. దాంతో పరమేశ్వరుడు నీ సందేహాన్ని తీర్చడానికి నీ దగ్గరికి వస్తారు. నిన్ను శిష్యునిగా స్వీకరిస్తారు. అప్పుడు పార్వతీదేవికి గర్భం నిలుస్తుంది. దాంతో తారకాసురుడి వధ జరుగుతుంది. మన దేవతలందరికీ వచ్చిన కష్టం కూడా తీరుతుంది అని అగ్నిదేవుడికి చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు.
అగ్నిదేవుడు దేవతలందరి ప్రార్థనను విని వెంటనే పార్వతీ పరమేశ్వరులు ఉన్న చోటికి వెళ్తారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అగ్ని రాకని గమనించిన పార్వతీదేవి వెంటనే అక్కడి నుంచి లేచి వేరే చోటికి వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు దానికి కారణమేంటని తెలుసుకుని అగ్ని రాకను చాలా కోప్పడతాడు. వెంటనే పరమేశ్వరుడికి కోపం వచ్చి తన తేజస్సును అగ్నినే భరించమని చెప్పి కోపంగా అగ్నిలో ప్రవేశపెడతాడు. అగ్ని ఆ తేజస్సును భరించలేక బాధపడుతూ దేవతల దగ్గరికి వెళ్తాడు. దేవతలందరికీ జరిగిన విషయాన్నంతా చెప్తాడు. తాను వెళ్ళకూడని సమయంలో వెళ్ళానని, దాంతో పరమేశ్వరుడికి తనపై కోపం వచ్చి తన తేజస్సును అగ్నిలోని ప్రవేశపెట్టాడని తెలుసుకుంటారు. దాంతో అగ్ని భరించలేకపోతున్నాడని అర్థం చేసుకున్న దేవతలు వెంటనే గంగానది దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాలుగా గంగాదేవిని ప్రార్థిస్తారు. దాంతో వాళ్ళ ప్రార్థన విన్న గంగాదేవి తనలోకి ఆ తేజస్సుని ప్రవేశపెట్టుకుంటుంది. కొన్ని మాసాల వరకు తాను కూడా భరించగలుగుతుంది. కానీ ఆ తర్వాత తాను భరించలేకపోతుంది. అస్సలు తట్టుకోలేక తన పొదల్లో అక్కడ వదిలేస్తుంది. అక్కడ వెయ్యగా 6గా మారుతుంది ఆ తేజస్సు. ఆ తేజస్సును బ్రహ్మదేవుడి ఆజ్ఞతో కృత్తికలు వచ్చి పోషిస్తారు. కొంతకాలం తర్వాత ఎవ్వరి రక్షణ లేకుండానే ఆ తేజస్సు మనిషి రూపంలోకి మారి పురుషాకారంలోకి మారి పెరుగుతూ ఉంటుంది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వస్తూ ఉంటారు. అది శ్రీశైల ప్రాంతం. అక్కడికి రాగానే పార్వతీదేవి స్థనాల నుంచి పాలు కారటం మొదలవుతుంది. పార్వతీదేవికి నిష్కారణంగా ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. వెంటనే పరమేశ్వరుడికి ఈ విషయమంతా చెప్తుంది. పరమేశ్వరుడు ఇలా అంటారు, ఓ పార్వతి, ఒకానొక సమయంలో నేను అగ్నిదేవుడిలో ప్రవేశపెట్టిన నా తేజస్సు పురుష రూపంలోకి మారింది. గంగానదిలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గంగానది కూడా భరించలేక పక్కన ఒక పొదల్లో పెట్టింది. అది పురుష రూపాన్ని మారి ఇక్కడే ఉంది. కాబట్టే అతడు నీ పుత్రుడు కాబట్టి నీ స్థలాల నుంచి క్షీరధార కారుతోంది. అతడిని దగ్గరికి తీసుకుని అతనికి పాలివ్వమని చెప్పారు. దాంతో పార్వతీదేవి ఎంతో ఆనందంగా ఆ కుమారుణ్ణి తీసుకొని ఆడించటం మొదలుపెట్టింది. పరమేశ్వరుడు చెప్పిన ఆ మాటకి పార్వతీదేవి ఎంతగానో సంతోషించింది. ఆ పుత్రుణ్ణి తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయింది. పుత్రుణ్ణి లాలించటంలో చాలా ఆనందపడిపోయింది పార్వతీదేవి. పరమాద్భుతమైన ఈ కుమార జననం మీకు చెప్పాను. దీనిని చదివినా విన్నా కూడా పుత్ర పౌత్రాభివృద్ధులన్నీ కూడా కలుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మన్మథుడు ఎంతో తపస్సంపన్నుడైన పరమేశ్వరుడిపై బాణాలు ప్రయోగించాడు. ఆయన తపస్సుకు భంగం కలిగించాడు. దాంతో పరమేశ్వరుడి కోపానికి తన శరీరాన్ని పోగొట్టుకున్నవాడయ్యాడు. తర్వాత జన్మలో వైశాఖ వ్రతాన్ని చేసి ముందు జన్మ కంటే కూడా గొప్పవాడుగా మారాడు. వైశాఖ వ్రతం అన్ని పాపాలని కూడా పోగొడుతుంది. ఇది తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా వైధవ్యం అనేది రాకుండా చేస్తుంది. స్త్రీలకి భర్త లేకపోవటం, పురుషులకి భార్య లేకపోవటం, ఈ రెండో కూడా వైధవ్యం అనే చెప్తారు. వైశాఖ మాస వ్రతాన్ని చేసి రతీదేవి దహించుకుపోయినా సరే మన్మధుడిని తిరిగి పొందింది. మన్మధుడు కాలిపోయిన బూడిదలో సమానమైనా సరే వైశాఖ మాస వ్రతం వలన తన భార్యను మళ్లీ తిరిగి పొందగలిగాడు. విశాఖ అనే పేరు కుమారస్వామిది. ఆయనకి మరొక పేరు ఇది. వైశాఖ వ్రతాన్ని, విశాఖ జనన శ్రవణాన్ని చేయటం ఎంతో మంచిది. శివుని కోపాగ్నికి గురైనా సరే మన్మధుడు ఈ వైశాఖ మాస వ్రతాన్ని చేయటం వలన ఎంతో గొప్పవాడయ్యాడు. మళ్ళీ తన శరీరాన్ని పొందగలిగాడు. ఈ వైశాఖ వ్రతం మాసంలో స్నానం చేయని వారు, దానము చేయని వారు ఇంకెన్ని ధర్మ పనులు చేసినా సరే అవన్నీ ఏ ఫలితాన్ని ఇవ్వవు. వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది. ఈ వైశాఖ మాసం వ్రతం ఒక్కటి చేసినా సరే అన్ని పుణ్యాలు కూడా వారికి తప్పకుండా కలుగుతాయి. ఇక్కడితో వైశాఖ పురాణం 12వ అధ్యాయం సంపూర్ణం. 13వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.